కొంచెం ఏదో ఇక్కడ కనపడ్డట్టు బీజేపీ వాళ్ళు ఒక 5 ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో నిర్వహించి కొన్ని వేల మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని వికలాంగులకు నుంచి 14 వరకు 5 సంవత్సరాల్లో భద్రాచలంలో ఉన్న సీసీ రోడ్లు కానీ, ప్రధానమంత్రి సడక్ యోజనలో మారుమూల గ్రామాలకి కార్ రోడ్లు కానీ, ఎల్డబ్ల్యూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కింద మెయిన్ రోడ్లు కానీ, అలాగే మోడల్ స్కూల్ కానీ, పాలిటెక్నిక్లు కానీ, అలాగే 2 బ్రిడ్జీలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, వాటర్ ట్యాంకులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కేంద్రంలో 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఖచ్చితంగా భద్రాచలానికి మేలు జరుగుతుంది. గౌరవ వెంకట్రావు గారు కూడా కాంగ్రెస్ రావడం వల్ల వారి ఇక్కడ పుట్టిన గడ్డ మీద భద్రాచలం నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి వారు కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక మనం కోరిక పల్లామనాయక్ గారికి గెలిపించుకున్నట్లయితే భద్రాచలంలో సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకంలో ఎంతోమందికి ఎండాకాలం జీవన వృత్తి కలుగుతుంది. ప్రతి వ్యక్తికి 300 ఇచ్చే కార్యక్రమం పెట్టారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి వ్యక్తికి కూడా 400 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉపాధి హామీ పథకం ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.